ప్రతి ఆడపిల్లకు తండ్రి దగ్గర తన సమస్యలు చెప్పుకునే స్వాతంత్రం ఉండాలని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆడపిల్లగా తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చే గుడ్ ఫాదర్ అని విష్ణుకుమార్ రాజు కూతురు దీపిక అంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూతురు దీపికతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. సృష్టిలో కనిపించేది అమ్మ ప్రేమ అయితే కనిపించింది నాన్న ప్రేమ. ప్రతి ఆడపిల్లకి తండ్రికి మించిన రక్షకుడు ఉండరు అనేది మనం చెప్పక్కర్లేని విషయం. అయితే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మరి చాలామంది తండ్రి కూతుర్లు కానీ తండ్రి కొడుకులు కానీ వారి యొక్క అభిమానాన్ని అనుబంధాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రస్తుతం విశాఖపట్నంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వారి అమ్మాయి దీపిక గారితో ఉన్నాను. మరి ఫాదర్స్ డే అని కాకుండా అసలు తండ్రి కూతుర్ల బంధం అనుబంధం ఎలా ఉండాలి, పొలిటికల్గా వాళ్ళ జర్నీస్ ఎలా ఉంటున్నాయి, ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీ ఇద్దరికి సంబంధించి మాతో కొన్ని విషయాలు పంచుకుందాం అని అనుకుంటున్నాం. నాకంటే ఎలక్షన్స్లో మా అమ్మాయి ఎక్కువ తిరిగింది. మా అమ్మాయి మా అల్లుడు నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. నా విజయానికి వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను గెలిపించిన దానికి నాకు అందరికీ తెలుసు. వార్డ్స్లో నేను ఎక్కలేనటువంటి ప్రదేశాలు, కొండలు అన్నీ కూడా వారే వెళ్ళి వాళ్ళ తరపున, అంటే మా అల్లుడు మా కూతురు ఇద్దరు వెళ్ళి నా తరపున ప్రచారం చేసి నాకు ఓట్లు వచ్చేటట్టు చేసి అత్యంత అద్భుతమైన మెజారిటీ, అంటే 47,534 ఓట్లు రావటం అంటే ఇది చిన్న విషయం కాదు. తల్లిదండ్రులు, తల్లితోటి ఎక్కువ పిల్లలు క్లోజ్గా ఉంటారు. తండ్రి ఉదయమే ఆఫీస్కి వెళ్ళిపోవటము, మళ్ళీ సాయంత్రము రావటము, సో గడిపే సమయం చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటికి రావాలి. తల్లిదండ్రులు కూడా, తండ్రి తల్లి ఇద్దరు కూడా పిల్లలతోటి ఎక్కువ సమయము గడపవలసిన అవసరము తప్పనిసరిగా ఉంది. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ వచ్చి, ఈ ల్యాప్టాప్స్, తర్వాత ఈ ఐప్యాడ్స్ తోటి పిల్లలు విపరీతంగా దానికి ఎడిక్ట్ అయిపోయి తల్లిదండ్రులతోటి కూడా టైం స్పెండ్ చేయనటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే తల్లి తండ్రి కూడా వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్స్ తోటి, యూట్యూబ్, రకరకాల సోషల్ మీడియాలో చూసే సమయం చాలా ఎక్కువ ఇచ్చి పిల్లలకి ఇచ్చే సమయం చాలా తక్కువగా ఉండే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి మన ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో. కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువ సమయం ఇచ్చి వారు మనోభావాల్ని తెలుసుకుని ఆ మనోభావాల్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగిన విధంగా వీళ్ళు చేపట్టబోయే కార్యక్రమాలు చేస్తే అది బాండేజ్ ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక తండ్రి కూతురు మధ్యన ఎవరికైనా కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి అనేది ఖచ్చితంగా మీ ఫాదర్ కూడా ఇప్పుడు చెప్పారు. సో ఆ స్వతంత్రం అనేది కావాలన్నారు. సో మీరు ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండిపెండెంట్ థింకింగ్ అనేది సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కరెక్షన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నాకు ఇన్ ఇయర్స్ వచ్చిన నవ్ ఆల్సో హీ కరెక్ట్స్ మీ, ఇది కరెక్ట్, ఇది తప్పు, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అని హీ గైడ్స్ మీ వెన్ ఎవర్ కరెక్షన్ అవసరమైన చోట. సో వాట్ ఎవర్ హీ సెడ్ ఇస్ 100% రైట్. అండ్ ఒకటి, ఆయన ఏదో ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండే రకం కాదు. ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ హిస్ డాటర్. అండ్ హీఈస్ అన్ ఎగ్జాంపులరీ, హీఈస్ అ లివింగ్ ఎగ్జాంపులరీ ఇన్ అండ్ అవుట్. అంటే ఏదో చాలా మంది ఏం చేస్తారంటే బయటకు ఏదో చెప్తారు, లోపలికి ఏదో చేస్తారు. ఐ డోంట్ సే అందరూ అని, కొంతమంది, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. ఖచ్చితంగా ప్రతి తండ్రి కూతురికి మొదట రక్షకుడు కాబట్టి తండ్రిని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలి. ఆయన దగ్గర నుంచి మనం అన్ని తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా మనం సొసైటీలోకి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తను కూడా ఆకాంక్షిస్తున్నాను అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ.